ప్రైజ్ ది లార్డ్. మన ప్రభులు రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు, ఆయన సమాధానం దయచేయబోతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్న మాట నీ ప్రాణాత్మ దేహములకు గొప్ప శక్తిని సామర్థ్యం కలుగ చేయబోతున్నది. ఆయన మహిమ దిగి రాబోతుంది, ఆయన ప్రభావం దిగి రాబోతున్నది. ఈ రోజున వింటున్న ప్రతి మాట నరములు, ఎముకలు, కేళ్లకు, మూలుగకు సత్తువును దయచేయబోతున్నది, నిలబెట్టబోతున్నది, నిన్ను స్థిరపరచబోతున్నది. మిస్ కావద్దు ఈ వాక్యాన్ని. ఈ మాట దేవుడు నీ కొరకే మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నిన్ను బలపరచడం కోసం దేవుడు ప్రత్యేకంగా ప్యాక్ చేసి పంపిస్తూ ఉన్నాడు. ఆయన ప్యాకింగ్ కవర్ నీ కోసం వస్తూ ఉన్నది, నీ పేరు మీద వస్తూ ఉన్నది. జగత్తుకు మనం ఈ మాటను వింటాం, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన సన్నిధి నీతో ఉండాలని ఆశపడితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. దేవుని మాట అందరికీ పంపించండి. ఇది యూట్యూబ్లో మీకోసం ప్రత్యేకపరచబడి రాబోతూ ఉన్నది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్. అంతేకాదు అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యాన్ని విని తన బ్రతుకుని బాగు చేసుకున్నట్లుగా దయచేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని తట్టు చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి, నన్ను బలపరచు తండ్రి, నన్ను నీ కృపతో నింపు నాయనా, మీ సమాధానముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటలో జీవమున్నది, శక్తి ఉన్నది, బలమున్నది, ఆదరణ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది తండ్రి. కృపాక్షేమలు ఇచ్చి నడిపించండి అయ్యా. మీ బలముతో, జీవంతో నింపండి అయ్యా. ఆత్మతో నింపండి ప్రభువా, ఆదరణతో నింపండి తండ్రి, జీవముతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పరలోకపు తండ్రి దిగి రండి నాయన. మీ సన్నిధి ఇచ్చి నడిపించి బలప సహాయం చేయండి. మీరు అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించి అడుగుచున్నాము తండ్రి. అద్భుత కార్యం చేయమని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి అయ్యా. రక్షకుడా రండి దేవా. ఆశ్చర్యకాలు చేసే దేవుడు నీవు నాయన, అద్భుతం చేసే తండ్రి మీరు ప్రభా తండ్రి. మీ కృపతోడిచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు ఆదరించమని, కనికరించమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. అందుకు ఆయన నీ పేరేమని అడిగాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యాకోబు దేవుని కాళ్ళు పట్టుకుని రాత్రంతా వ్రేలాడి అడుగుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను, లేకపోతే నేను వదిలిపెట్టనయ్యా. బ్లెస్ మీ లార్డ్, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటే దేవుడు అప్పుడు అడుగుతున్నాడు, నీ పేరేంటో చెప్పు, నేను ఆశీర్వదిస్తాను. వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనకు పేరు ఎలా వస్తుందంటే మన నడవడిని బట్టి వస్తుంది, మన ప్రవర్తన బట్టి వస్తుంది. మన తల్లిదండ్రులు మనకు మంచి పేరు చూజ్ చేసి పెట్టినా మన ప్రవర్తన సరి లేకపోతే, మన ప్రవర్తన బాగలేకపోతే, ప్రియ దేవుని బిడ్డ, మనకు ఆ చెడ్డ పేరే. నువ్వు ఎలా నడుస్తున్నావో, ఏ మార్గంలో నడుస్తున్నావో ఆ మార్గములో నీకు అదే పేరు వస్తుంది. ఒకసారి ఒక పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళాం. ఎందుకంటే ఒక తమ్ముడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. సరే వాడిని చూద్దామని వెళ్ళగానే అక్కడ పోలీసు అందరూ బయట కూర్చొని ఉన్నారు. వెంటనే వాళ్ళంతా పక్కపక్క నవ్వారు. మమ్మల్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది మేము ఎవరి కోసం వచ్చాము. ఎవరి కోసం వచ్చారా వీళ్ళు అనగానే, వీళ్ళ ఆ ప్రేమికుడి కోసం వచ్చాడు లేడు, ఆ ప్రేమికుడి కోసం వచ్చాడు. ఎందుకంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందుకోసం అని చెప్పేసి వాడు పోలీస్ స్టేషన్ ఉంటే మేము వెళ్తే వాడు ప్రేమికుడి కోసం వచ్చారు లేండి అంటున్నారు. భలే బాధేసిపోయింది మాకు. ప్రియ దేవుని బిడ్డ, మనం చేసే పనిని బట్టి, మనం చేసే మన ప్రవర్తనను బట్టి ఈ విధంగా మనకు పేర్లు వస్తాయి. అందుకే ఈ రోజున మన జీవితంలో ఏముంది, ఎటువంటి పేరు సంపాదించుకుంటున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మంచి పేరు, ఖ్యాతి, దేవుడిచ్చేటువంటి ఘనమైనవి కూడా, దేవుడిచ్చే శ్రేష్టమైన వాటిలో మంచి పేరు, ఖ్యాతి ఉన్నాయి. కాబట్టి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారందరూ కూడా ఆయన ఘనతలో, ఆయన కృపలో ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పేరేంటో దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ప్రయాసపడే వ్యక్తి అయితే నువ్వు ప్రయాసకురాలు అని, ప్రయాసకుడు అని. నువ్వు చక్కగా పాడే వ్యక్తి అయితే నువ్వు గాయనివని, గాయకుడు అని. నువ్వు రాసే వ్యక్తి అయితే నువ్వు రైటర్ అని కదా. ఈ రైటర్లు అందరూ కూడా రాత్రులు కూర్చుంటారు, అందరు నిద్రపోతాడు, వీళ్ళు కూర్చొని ప్రయాసపడి రాస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళు రైటర్స్ అని పేరు వస్తుంది. ఎంతో ప్రయాసపడి రాస్తారు. అది ముగించాలంటే చాలా కష్టం. ఒక పాట ముగించాలంటే కొన్ని పాటలు సంవత్సరాల తరబడి పడతాయి కూడా. సో అటువంటి మరి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే ఆ పాటను ముగిస్తామో మనం ఒక గాయని, ఒక రైటర్ కదా. పాడాలంటే ఆ హెచ్చుతగ్గుల స్థాయిలు
పాడాలంటే కష్టం. ఆ గొంతుని సాగదీసి అటుది పిడిదిప్పి పాడాలంటే కష్టమే. కానీ దాన్ని సాధించగలిగితే మనం గాయకులం అయిపోతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి ఎంత ప్రయాసపడతాడో, ఎంత కష్టపడతాడో, ఎంత సన్మార్గం నడుస్తాడో అదే పేరు అతనికి వస్తుంది. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె పేరు రూతు. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి. అన్యురాలి పేరు మీద ఒక గ్రంథం దేవుడు రాశాడు అంటే ఆమెలో ఎంత గొప్ప త్యాగ నిరతి ఉందో, ఆమెలో ఎంత గొప్ప వైరాగ్యం ఉందో, ఆమె జీవితంలో దేవుడు ఎంత గొప్ప వైరాగ్యాన్ని చూస్తుంటాడో. అబ్రహాము భార్య శారా, రెబ్కా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి పేరు మీద రాయలేదు దేవుడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఒక అన్యురాలు పేరు మీద, దేవుని మందిరం వరకు 10 తరాల వరకు రాకూడనటువంటి ఒక వ్యక్తి పేరు మీద దేవుడు ఒక గ్రంథాన్ని రాసి పెట్టాడంటే అది ఎంత అపూర్వమైనటువంటి విషయం, ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. సో ఎందుకు దేవుడు అలా అంత ఆశీర్వదించాడు దేవుడు ఆమెకి అంటే, ఆమె పేరు ఆమె చెప్తుంది. ఒక రోజున వాళ్ళు యూదా బెత్లెహేముకు బయలుదేరిన తర్వాత నయోమి, అమ్మా నా కుమార్తెలారా మీరు వెళ్ళిపోండి, మీకు అక్కడ పిల్లలు పుట్టరు, మిమ్మల్ని పెళ్లి చేసుకోరు ఎవరు కూడా, మీ జీవితం అక్కడ పెళ్ళి అనేది లేదు, ఎందుకంటే మీ జాతి ఇక పెళ్ళికి అవసరం పనికిరాంది, అక్కడ ప్రజలు ఎవరు మిమ్మల్ని పెళ్లి చేసుకోరు, మిమ్మల్ని ఎవరు చేరదీయరు అని చెప్పేసి అన్నీ చెప్పేసింది, అన్ని నిజాలు చెప్పేసింది. అయితే వెంటనే వాళ్ళ తోడికోళ్ళ ఓర్ఫా ఇవన్నీ విన్న తర్వాత, అవునా అత్త, ఇంకా మాకు 3 వారి జీవితమేనా, మా బతుకు ఇంతేనా అని చెప్పేసి, అయితే నేను వెళ్ళిపోతున్నాను అత్త మా ఇంటికి అని చెప్పేసి ఓర్ఫా పెద్ద కోడలు వెళ్ళిపోయింది. చిన్న కోడలు నిలబడి చూస్తూ ఉంది. ఆమెతో కూడా అనింది, ఇదిగో నీ తోడికోళ్ళు వెనకకు వెళ్ళిపోయింది కదా. చదువుదా మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, టర్న్ బ్యాక్ అయిపోయిందే. నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనిను. అందుకు రూతు చెబుతుంది ఇంకప్పుడు, అమ్మా నేనెవరంటే నా తోటికోడలు లాంటి దాన్ని కాదు, నేనెవరు అంటే నీలాంటి దాన్ని కాదు. ఎందుకు? నీవు దేవుని శక్తిని చూడని ఒక వ్యక్తివి, దేవుని యొక్క బలము చూడని ఒక వ్యక్తివి, దేవుడు చేసే అద్భుతాలు తెలియని ఒక వ్యక్తివి. దేవుడు నమ్ముకున్నావు కానీ ఆ నమ్మకంలో శక్తిని చూడలేకపోతున్నావు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తారో నాకు తెలుసు. అందుకని ఆమంటది, నో టర్నింగ్ బ్యాక్. నేను ఎవరిని అంటే ఓర్ఫలాగా వెనక తిరిగిపోయే వ్యక్తిని కాదు, నీలాగా నిలకడలేని వ్యక్తిని కాదు. నేను ఎవరిని అంటే నేను వెనుదిరగని వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనుదిరగని వ్యక్తిని, నో టర్నింగ్ బ్యాక్. నా పేరేంటి అంటే వెనుదిరగని వ్యక్తిని నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు అక్కడ కరువే రావచ్చు, ఖడ్గమే రావచ్చు, నాకు అక్కడ ప్రేమే రాహిత్యమైన పరిస్థితి రావచ్చు, నా జీవితంలో కష్టమే రావచ్చు, ఏదైనా రాని నేను మాత్రం వెనకకు మాత్రం తిరగను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి కోసం అలా బ్రతుకుతానంతే, దేవుడి కోసం అలా జీవిస్తానంతే, అంతే తప్ప నేను మాత్రం వెనకకు తిరగను అని చెప్పేసి ఆమె ముందుకు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈమె పేరు ఏంటి అంటే వెనుదిరగని వ్యక్తి. వెనుదిరగనని చెప్పినటువంటి సవాల్ చేసి వచ్చినటువంటి వ్యక్తి. చనిపోయేదాకా, నువ్వు చనిపోయిన చోట నేను చచ్చిపోతాను, నువ్వు సమాధి చేయబడిన చోట నేను సమాధి చేయబడతాను, నీది నాది మరణం ఒక చోటనే, కాబట్టి ఈ ప్రాంతం నేను వెళ్ళను, తిరిగి చచ్చేంతవరకు ఇక్కడే చచ్చిపోతాను, నా దేశం మాత్రం నేను తిరిగి వెళ్ళను, నా పాత పద్ధతులు తిరిగి వెళ్ళను, పాత పూజ వ్యవహారాలు తిరిగి వెళ్ళను, నేను నీతోనే వస్తానత్త, నీతోనే బ్రతుకుతానత్త అని చెప్పేసి తిరగని వ్యక్తిగా తను పరిచయం చేసుకుంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఆమె వచ్చిన తర్వాత మన అందరికీ బాగా తెలుసు, వెనకకు తిరిగిపోయే పరిస్థితులు ఎన్నో వచ్చినాయి ఆమె జీవితంలో. ఒంటరి పోరాటం జీవితంలో, తనకు ఒక్కరు తోడు లేరు, ఒక్కరు కూడా మీకు తోడుంటామని చెప్పిన వాళ్ళు లేరు. అత్తను పోషించుకోవాలి, కుటుంబ భారాన్ని పోషించుకోవాలి, దిక్కు తెలియని పరిస్థితి, ఎటు పోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఒంటరి పోరాటం. ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఒంటరి పోరాటంతో అక్కడికి వెళ్ళింది. అందుకే ఒకరోజు ఉదయాన్నే లేచింది. చూద్దాం మనం ఏమంటుందో. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందుదును వాని వెనుక పరిగె వేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈమె ఒక్కటే వెళ్తుంది. అత్తను నన్ను వచ్చి ఒక పరిచయం చేయి, ఎవరికన్నా మీ ఊర్లో ఎవరికన్నా ఒక మంచి ఆసామికి పరిచయం చేయి, అక్కడ ఒక పనికత్తిగా నన్ను పెట్టి అత్త అని అడగలేదు. మనం అనుకుంటే మళ్ళీ ఎవరు రికమెండ్ చేస్తే బాగుండు, నా వెనక ఎవరైనా వస్తే బాగుండు,
నన్ను ఎవరన్నా ప్రమోట్ చేస్తే బాగుండు, నన్ను ఎవరన్నా తీసుకుని పోయి పరిచయం చేస్తే బాగుండు అని మనం అనుకుంటాం. నో, ఈమె అసలు దేనికి ఆశపడలేదు, ఎవరి మీద ఆధారపడలేదని, ఎవ్వరి వైపు చూడలేదు. నన్ను పలానా వచ్చి ప్రమోట్ చేస్తే బాగుండు, పలానా వచ్చి నన్ను తీసుకొస్తే బాగుండు, పలానా వచ్చి నాకు పనిస్తే బాగుండు కదా. కానీ ఈమె ఒంటరిగా వెళ్ళటం మొదలుపెట్టేస్తాను. అత్తను అడగలేదు, అమ్మా నువ్వు సెలవిస్తే నేను వెళతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు సెలవిస్తే ఆ ఇంటికి ఇంటి మీద ఒక ముద్ద అన్నం అడుక్కొస్తానని చెప్పలే, అక్కడికెక్కడికి వెళ్ళి కాసిన బియ్యం అడుక్కొస్తానని చెప్పలేదు. పనెత్తుకుంటా. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, చెయ్యి చాపి ఎవరిని డబ్బు అడగొద్దు, చెయ్యి చాపి ఎవరిని ఆహారం అడగొద్దు, చెయ్యి చాపి ఎవరిని కూడా నీకు కాసిన అవసరానికి కాసినటువంటి వాటిని అడగొద్దు, ముడి సరుకులు అడగొద్దు. కానీ ఒక్కటి అడుగు, చెయ్యి చాపి నేను పని చేస్తాను, నాకు పని ఇవ్వడని అడుగు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అడుక్కోవటానికి నీ చెయ్యిని చాపొద్దు. నీ చెయ్యి దేవుడు చాలా అద్భుతమైన శక్తితో చేశాడు. నీ చేతిని ఆశీర్వదించే చేతిగా, ఆదరించే చేతిగా, అద్భుతాలు చేసే చేతిగా చేసి పెట్టాడు దేవుడు. దీన్ని తీసుకోపోయి ఇంకొక వ్యక్తి దగ్గర చాపి నాకు ఇస్తావా అని చెప్పి అడగొద్దు. దయచేసి పని అడుగు. నీ సామర్థ్యం ఏంటో చూపించు అక్కడ, నీ తెలివి ఏంటో చూపించు అక్కడ, నీ ఓర్పు ఏంటో చూపించు అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ చిన్న పనులకు వెళ్ళినా సరే వెనకకు తిరగవు, ఇంకా నిన్నెవరు వెనకకు తిరగనివ్వరు. ఇంకా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వద్దు అని చెప్పరు ఎవరు కూడా. చిన్న పని కోసం చిన్న పనులు అడుగుపెట్టు, పెద్ద సామర్థ్యాన్ని చూపించు. నీ దగ్గర నీకున్న పెద్ద టాలెంట్ చూపించు అక్కడ, నీకున్నటువంటి ఓర్పు సహనం చూపించు అక్కడ. చిన్న పనులకు వెళ్ళిందండి పరిగెరుకోవడానికి. ఆమె ఆ పొలం నుంచి వెనక్కి తిరగనే లేదు. ఇంకా ఏ పొలంలో అడుగుపెట్టిందో ఆ పొలంలోనే ఆ వివాహం అయ్యి ఆమెకి పొలానికి యజమానులుగా వచ్చేదాకా అక్కడే ఉంది. కొంతమంది ఇక్కడ పని చేస్తారు, అక్కడ పని చేస్తారు, ఆ షాపులో పని చేస్తారు, దేశంలో షాపులను తిరుగుతారు, దేశంలో పనులన్నీ చేస్తారు, ఆ ఇంట్లో పని చేస్తారు, ఈ ఇంట్లో పని చేస్తారు, అక్కడ చీ అంటారు, ఇక్కడ చా అంటారు, అక్కడ కుదరలేదు అంటారు, ఇక్కడ వీళ్ళు మాట్లాడలేదు అంటారు, ఆడవాళ్ళ సరిగ్గా పని లేదంటారు, వీళ్ళు సరిగ్గా చేయలేదంటారు. దేశం అంతా తిరిగి వస్తారు, ఉట్టి చేలతో మిగులుతారు. మరి ఏం మిగిలిందంటే ఏమీ లేదు. క్షణం తిరిగేద్దామిడి ఆదాయం లేదు, అయిపోయింది. అక్కడ పని చేసాం, ఇక్కడ పని చేసాం, ఇక్కడ పని చేసాం, నా దేశంలో కుటుంబం ఉంది, పలానా రాష్ట్రం తెలుసు అంటే అక్కడ మేము పని చేసామంటారు, పలానా దేశం తెలుసు అంటే అక్కడ పని చేసి వచ్చిన 4 సంవత్సరాలు అంటారు, మరి పలానా వాళ్ళు తెలుసు అంటే వాళ్ళు మాకు బాగా తెలుసు, వాళ్ళ దగ్గర మేము పని చేసామంటారు, పలానా నాయకుడు తెలుసు అంటే అబ్బా ఆయన దగ్గర మేము 10 సంవత్సరాలు పని చేసామంటారు. ఎక్కడ చూసినా వాళ్ళు తెలియని లేరు, తిరగని ప్లేసు లేదు, తెలియని మనుషులు లేరు, అందరు అధికారుల దగ్గర పని చేశారు. ఇప్పుడు ఏముందయ్యా చేతులు అంటే ఏమీ లేదు. అద్దె కట్టుకొని డబ్బులు లేవు, తినటానికి తిండి లేదు, అన్ని చోట్ల పని చేస్తారు. అక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ, మాకు అనుకూలంగా పరిస్థితులు ఉండాలని, మేము ఆశించినట్లుగా అక్కడ దొరకాలని ఎదురు చూసి 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 అయిపోయింది వాళ్ళ జీవితం, ముగింపుకు వచ్చేసింది. కానీ రూతు ఒకే పొలంలో అడుగుపెట్టిందండి. ఒకే పొలంలో అడుగుపెట్టి తల్ల వంచుకొని ఆమె గురించి ఏం సాక్ష్యం చెప్పాడో తెలుసా? చూద్దాం మనం రూతు గ్రంథం 2వ అధ్యాయం 6 వచనం చదువుకుంటాం. కోయు వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైనటువంటి యవ్వనురాలు. ఆమె నేను కోయువారి వెనుక పనల మధ్యన ఏరుకొని కూర్చుకున్నట్టుకు దయచేసి, జాగ్రత్తగా వినాలి మనం, దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను అని వాడు చెప్పాను. చూడండి, ఒకే రోజు చూశాడు, ఇంత పెద్ద సాక్ష్యం చెప్పాడు. అయ్యా ఈమె దయచేసి ఏరుకుంటానయ్యా అని ప్లీజ్ అనే వర్డ్ వాడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్లీజ్ మీ జీవితంలో ఎప్పుడు ఉండాలి తెలుసా? ప్లీజ్, సారీ అనేది ఎప్పుడు ఉండాలి జీవితం. థ్యాంక్ యూ, ఈ 3 పదాలు ఎప్పుడు ఉండాలి జీవితంలో. ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఇస్తావా, ఇవా, ఇది కాదు మనం అడగాలి, ప్లీజ్. ఒకసారి ఒక పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు, దేవుడు అంటే ఇష్టం లేని ఒక నాయకుడు ప్రయాణం చేస్తున్నాడు ఒక కారులో హుందాగా. అక్కడ నిలబడి ఒక చిన్న బిడ్డ దేవునికి వచ్చినటువంటి ట్రాక్స్ ఇస్తూ ఉన్నాడు. ఆయనకి దేవుడు లేడు అనేటువంటి వ్యక్తి కాబట్టి ఆ ట్రాక్ తీసుకోవడం ఇష్టం లేదు. కానీ ఈ అబ్బాయి ఆ సిగ్నల్ దగ్గర నిలబడి ఆగిన కార్లన్నింటికి ట్రాక్స్ ఇస్తున్నాడు. వెంటనే ఆ గ్లాస్ ఓపెన్ చేయగానే అన్నాడంట, సార్ ప్లీజ్ సార్ ఈ ట్రాక్ చదవండి సార్ అన్నాడంట. సో ప్లీజ్ ట్రాక్ చదవండి అన్నాడంట. ఆయనకి ఇష్టం లేకపోతే తీసుకున్నాడు, ఎందుకంటే ఆ అబ్బాయి ప్లీజ్ అన్న వర్డ్ వాడాడు. సరే తీసాడు, కార్ దగ్గర పెట్టి అన్నాడు, అక్కడ ఆ డాష్ బోర్డ్లో పెట్టుకున్నాడు. కానీ వాడి ముఖం పదే గుర్తొస్తుంది, వాడు మాట్లాడిన మాట పదే గుర్తొస్తాం. వెంటనే ఆ ట్రాక్ తీసేసి చదవటం ప్రారంభించాడు.
చదవడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆయన ప్రేమ సందేశం దాంట్లో రాయబడి ఉంది. వెంటనే కారు పక్కన ఆపి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. దేవా, ఇంతకాలం నెరగలేదు, నీ ప్రేమ నెరగలేదు, దేవుడు లేడు అనుకున్నాను, కానీ ఇందులో ఇంత పెద్ద మర్మం నా గుండెను తాకుతున్నది, తెలియకుండా దీన్ని చదవకుండా ఉండలేకపోతున్నాను నేను అని చెప్పేసి చదివి అక్కడే మోకరించి ప్రార్థన చేశాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ప్లీజ్ అనే వర్డ్ ఎంత అద్భుతం ఉందో తెలుసా? అందుకే ఫారినర్స్ ఎప్పుడు వచ్చినా సరే, ఏం చేయాలన్నా సరే, వాంట్ యు డూ ఇట్ ప్లీజ్ ఫర్ మీ, వాంట్ యు సింగ్ ఫర్ మీ, ప్లీజ్ వాంట్ యు సింగ్ ఫర్ మీ, ప్లీజ్ ప్లీజ్ అనే వర్డ్ వాడుతుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. ప్లీజ్ కుడ్ యు డూ దట్ అంటుంటారు. సో ప్రియ దేవుడు, అందుకే ప్లీజ్ అనేది చాలా అద్భుతమైనది. సో ఈమె నువ్వు ఉన్న పనిలో వెనుక తిరిగి పోకూడదు అంటే ఈ ప్లీజ్ వర్డ్ నీకు ఎంతైనా అవసరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళినా సరే నీ నోటి మాట నిన్ను బ్రతికిస్తుంది. నీ నోట్లోంచి వచ్చే ఆ దయగల మాట ఇతరుల కఠిన హృదయాలు కదిలిస్తుంది. నువ్వు కాకపోతే ఇంకో షాపు, నువ్వు కాకపోతే ఇంకొకటి, నన్ను మాట్లాడుతుంటారు కొంతమంది. నేను చేయలేను అక్క, అక్కడ వాడు కాకపోతే వాడు తాత దగ్గర చేస్తాను, ఇక్కడే చేయలేవు, తాత దగ్గర ఏం చేస్తావు, ఇంకా ఇక్కడే మెయింటైన్ చేయలేవు, ఇంకెక్కడికి వెళ్తావు? ఒక్క చోటే. సేవకులు కూడా చాలా చోట్ల ఏడబరిగెత్తి ఆ సేవకుడు బాలేదని, ఈ సంస్థ బాలేదని వెళ్ళటానికి బర్ర వెళ్ళిపోతారు. తిరిగి మళ్ళీ సర్రా వచ్చేస్తారు. వాళ్ళ మీద ఏదో నిందలేస్తారు, వీళ్ళ మీద ఏదో నిందలేస్తారు. ఒక్కళ్ళ దగ్గర ఉండి స్టాండర్డ్గా. కష్టాలు ఉండవని చెప్పను, సేవలో భయంకరమైన కష్టాలు ఉంటాయి, కానీ నీ నోటి మాట వల్ల నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎదుటోళ్ళు మాట్లాడారు, నువ్వు మాట్లాడకూడదు. ఎదుటోళ్ళు గబగబ ఏదో అన్నారని నువ్వు అనకూడదు. వాళ్ళకు ఒక అవకాశమే పశ్చాత్తాపడటం నిన్ను బట్టి, వాళ్ళకు ఒక అవకాశమే నీకు తిరిగి సారీ చెప్పడానికి, వాళ్ళకు ఒక అవకాశమే నీ బ్రతుకులో సారీ అని చెప్పి నిన్ను పొగట్టడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈమెం చేస్తుందో తెలుసా? ప్లీజ్ దయచేసి నన్ను ఏరుకొని అయ్యా అని అడగానే పర్మిషన్ తీసుకోకుండానే, యజమాని పర్మిషన్ తీసుకోకుండానే పనోడే ఇచ్చేసాడంట. అందుకని ఆయన దూరంగా చూసి బోయాసు, ఈ చిన్న వరదరా కొత్తగా కనబడతా ఉంది అని అడుగుతున్నాడు. ఆయన పర్మిషన్ తీసుకోకుండానే, పెద్దోళ్ళు రాకముందోనే ఆమెకు పర్మిషన్ ఇచ్చేశాడు. ఎరుకమ్మ నీ నోటి మాట చూస్తే నువ్వు చాలా గొప్పదానిలాగా ఉన్నావు, నువ్వు చాలా మంచి బిడ్డలాగా ఉన్నావమ్మా అని చెప్పేసి మరి ఏరుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, మన నోటి మాట మనం బ్రతికిస్తుంది. ఎక్కడికి వెళ్ళి నువ్వు గర్వంగా మాట్లాడుకుంటూ, నువ్వు కాకపోతే ఇంకో చోట, నువ్వు కాకపోతే ఇంకో చోట తిరుగుతూనే ఉంటావు. ఒక గాలి బొంగరం లాగా నీ జీవితానికి ఒక స్థిరత్వం ఉండదు, ఒక ఆశీర్వాదం ఉండదు. ఆ సంఘం తిరుగుతావు, ఈ సంఘం తిరుగుతావు, చివరికి ఏదీ ఉండదు. ఆ సంఘానికి పోతే ఆ ఏజం వేస్తావు, ఈ సంఘానికి పోతే ఈ ఏజం వేస్తావు, అక్కడ పోతే వాళ్ళలాగా బతుకుతావు, ఎక్కడ పోతే ఏళ్ళలాగా బతుకుతావు. అసలు నీకు స్టాండర్డ్ ఉంటుంది నీ లైఫ్కి. నిన్నేమో తెల్ల గుడ్లు వేసుకొని కనబడతావు, ఇంకో రోజు ఏమో రంగు గుడ్లు వేసుకొని కనబడతావు, ఇంకో రోజు ఇంకొకటి చేస్తావు, ఇంకో రోజు ఇంకోటి చేస్తావు. ఇవన్నీ నీ జీవితం అంతా ఎట్లుంటుందంటే స్టాండర్డ్ లేని జీవితం నీ జీవితం. నీకంటూ ఒక స్టాండర్డ్ ఉండదు. అందుకే చెప్తాను, నువ్వు ఎక్కడున్నావో కష్టం రాదని చెప్పను, బాధ రాదని చెప్పను, కన్నీరు రాదని చెప్పను, కానీ నిలబడటం నేర్చుకుంటే, నువ్వు నీ మాట ద్వారా ప్లీజ్ చేయటం నేర్చుకుంటే నువ్వు 90% ప్రాబ్లమ్స్ అయిపోయినట్టే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈమె రావడం తన నోటి మాట ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఆకర్షించింది. పనివాడు పర్మిషన్ తీసుకోకుండా పర్మిషన్ ఇచ్చేశాడు. యజమానుడు రాకుండానే పర్మిషన్ ఇచ్చేసి ఎరుకమ్మాను అని చెప్పేసి పంపించేశాడు. నేర్చుకుందాం మనం ఈ రోజున మంచి మాట మాట్లాడదాం. దయగల మాట కోపమును చల్లారుస్తుంది, ఎముకలను విరగ్గొడుతుందంట. దయగల మాట, శాంతముతో కూడిన మాట ఎముకలు సైతం విరగ్గొడుతుందంట. అంత శక్తి ఉంది మాటకి. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, నీ నోరు బాగుంటే నీ పరిస్థితులు బాగుంటాయి, నీ ఊరు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. నోరు బాగలేకపోతే నీ సొంత భర్త నీకు వ్యతిరేకం అయిపోతారు, నీ సొంత పిల్లలు వ్యతిరేకం అయిపోతారు, నీ సొంత పిల్లలు గడుపులు పుట్టిన పిల్లలు కూడా నీ ముఖం చూడటానికి ఇష్టపడరు. నీ నోరు బాగుంటే అన్నీ బాగుంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది గయ్యాలను చూసుంటాను నేను. చివరికి వాళ్ళ పళ్ళు కొరుక్కొని బీపీలు తెచ్చుకొని చచ్చిపోయిన ఎంతోమంది ఉన్నారు. పెరాలసిస్లు తెచ్చుకొని. ఎవరికి ఎక్కువ కోపం ఉంటుందో, ఎవరు అనవసరంగా మాట్లాడతారో వాళ్ళ నోటికి సంతోషం ఉండదు, వాళ్ళ నోట్లో ఆనందం ఉండదు. నిజం చెప్తున్నాను నేను. వాళ్ళని బట్టి ఎవరికి సంతోషం ఉండదు. వాళ్ళు ఎంత పెట్టిని ఒక్క మాట వల్ల అంతా పోగొట్టుకుంటారు. అందుకే బైబిల్ చెబుతుంది, నీ నోటి మాట వల్ల నీ కష్టార్జితాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటావు. ఎంతో కష్టపడతావు, యగాదిగా మాట్లాడతావు. ఏం ప్రయోజనం దానివల్ల? ఏమేం కష్టపడలేదు, వచ్చింది అడిగింది, ప్లీజ్ అయ్యా ఈ పొలంలో ఏరుకోవటానికి నాకు చిన్న అవకాశం ఇవ్వయ్యానని చెప్పింది. దట్స్ ఆల్. అవకాశం దొరికింది. ఇక ఆ పొలంలోంచి వెనక్కి తిరిగిపోనే లేదా. పక్కన చాలా పొలాలు ఉన్నాయి, పక్కన చాలా అంతకంటే బాగా పండిన పొలాలు ఉన్నాయి.
కానీ ఈ పొలంలో అడుగుపెట్టినటువంటి ఈమె చివరి వరకు అక్కడే ఉంది, చివరి శ్వాస వరకు అక్కడే ఉంది ఆమె. తనకు ప్రమోషన్ వచ్చినా సరే తనకు ప్రమోషన్ వచ్చేంతవరకు అక్కడే ఉంది, కనిపెట్టుకుని ఉంది, కాచుకుని కూర్చొని ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఎక్కడ తిరుగుతావు, అటు తిరుగుతావు, ఆ సంఘాన్ని తిరుగుతావు, ఈ సంఘాన్ని తిరుగుతాను, లేకపోతే నువ్వు 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 ఆ షాపుకో ఈ షాపుకో లేకపోతే అక్కడికో అక్కడ తిరిగినందువల్ల కాదు. నువ్వు ఉన్న చోట దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండు, నువ్వు ఉన్న చోట దేవునితో యథార్థమైన సంబంధాన్ని కలిగి ఉండు. నిశ్చయంగా దేవుడిని ఆశీర్వదించడానికి దేవుడే దిగి వస్తాడు. అవకాశం తలుపులు తెరవబడతాయి. నీ నోటి మాట వల్ల రాజులు స్నేహితులుగా సంపాదించుకుంటాం. నోటి మాట వల్ల, దయగల మాట వల్ల రాజులు స్నేహితులు అవుతారని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచి మాటలు మాట్లాడే వాళ్ళకు రాజుగారే స్నేహితులు అవుతాడంట. కాబట్టి పెదవుల ఫలం, జిహ్వా ఫలం ఎంతో గొప్పది. నీ నోటి మాట బాగుంటే దేవుడే ప్లీజ్ అవుతాడు. కొంతమంది చేసే ప్రార్థనకి దేవుడే ప్లీజ్ అవుతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని ప్లీజ్ చేసేవాళ్ళుగా, అంతేకాదు ఈ లోకల్ ప్రజలను ప్లీజ్ చేసేవాళ్ళుగా, ఎవరిని గాయపరచకూడదు. నా నోటి ద్వారా ఎవరిని గాయపరచను ప్రభువా, వాళ్ళు నన్ను గాయపరచవచ్చు కానీ నేను గాయపరచను ప్రభు అని చెప్పి చూడు. నిశ్చయంగా దేవుడిని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, నీకు కొత్త తలుపులు తెరవబోతున్నాడు. గొప్ప తలుపులు నీ కోసం తెరిచి వెనుదిరిగిపోయినటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. సో ఆమె ప్లీజ్ అని చెప్పిందంట. ఇంకో మాట కూడా చెప్తున్నాను చూడండి. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చూడెను, కొంతసేపు మాత్రమే ఆమె ఎంట కూర్చుండనని పనివాడు చెప్పాడు. ఆమె ఇంకొక డిజిగ్నేషన్ కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే పని మధ్యలో విశ్రాంతి తీసుకోలేదు ఆమె. ఉదయం మొదలుకొని ఇప్పుడు దాకా ఏరుకుంటూనే ఉందయ్యా, పని చేస్తూనే ఉందయ్యా, పని చేస్తూనే ఉందయ్యా. నా దేశంలో ఒక పని ఉంది, తాపి పనికి వెళ్తుంది, మగవాళ్ళతో పాటు వెళ్తుంది. ఆమె మగవాళ్ళతో పాటు పారేస్తుంది, కంకర కలుపుతుంది, నడుము వంచిందంటే చేస్తూనే ఉంటుంది పని. మేస్త్రికి ఎంత కూలిస్తారో ఆమెకు అంత కూలిస్తారు. అసలు ఆడవాళ్ళకి అంత కూలి ఇవ్వరు నాకు తెలిసి. మగవాళ్ళకి 500 ఇస్తే ఆడవాళ్ళకి ఒక 300 ఇస్తారు, లేకపోతే 250 ఇస్తారు. కానీ ఈమెకి మేస్త్రితో పాటు కూలిస్తారు 500, 600 కానీ మేస్త్రి తీసుకుంటారు, మేస్త్రితో పాటు కూలిస్తారు ఆమెకి. ఆమెని అడుగుతారు, మా దగ్గర పంపియ్యా, మా దగ్గర పంపియ్యా, మా దగ్గర పని చేయయ్యా, మా దగ్గర పని చేయి. మగవాళ్ళకైనా పని లేకుండా ఉంటుందేమో కానీ ఆమెకు మాత్రం ఖచ్చితంగా పని ఉంటుంది. ఎందుకంటే ఆమె విశ్రాంతి లేకుండా, శక్తి వంచన లేకుండా తనకిచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ పని చేస్తుంది. కొంతమంది అవకాశం వచ్చేదాకా ఎంపర్లాడతారు, అవకాశం వచ్చేదాకా అబ్బా నాకు ఆడ పని దొరికితే బాగుండు, ఇక్కడ పని వస్తే బాగుండు, అక్కడ దొరికితే బాగుండు, అయ్యో నాకు ఉద్యోగం వస్తే బాగుండు అని ఏడ్చుకుంటారు, ఉద్యోగం కోసం ఎంపర్లాడతారు. దొరికిన కాడ నుంచి విశ్రాంతి, లీవులే లీవులు, దానికి లీవు దీనికి లీవు, జలుబు చేస్తే లీవు, జ్వరం వస్తే లీవు కదా, ఏదైనా చిన్న పని వస్తే లీవు, అన్నీ లీవులే. అంతా లీవు పెట్టేస్తారు, చివరికి జీతం ఏది ఉండదు. ఆయన అంటాడు, అమ్మా నువ్వు వద్దు నాకు తల్లా, నువ్వు పో తల్లా అని. నువ్వు పో తండ్రా, నువ్వు అవసరం లేదు మాకు, ఇన్ని లీవులు పెట్టే నువ్వు మాకు అవసరం లేదు. రాత్రంతా ఫోన్ చూసి ఏ 1 గంటకు 2 పడుకొని తెల్లారి పొద్దున్నే లేవలేక, డ్యూటీకి వెళ్ళలేక, లీవ్ బాగలేదు నాకు, వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, ఫ్రెండ్స్తో మాట్లాడి, పిచ్చేపాటి మాట్లాడి నిద్ర కాసి అవుట్, ఫోన్ మాట్లాడి అవుట్. ఇవన్నీ చేసే పనులు. సో కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ ఈమైతే ఏం చేసిందంటే ఉదయం మొదలుకొని పని మీదనే కాన్సన్ట్రేషన్. నిజంగా తనకి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, అయ్యో నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అయ్యో నాకు సరిపడిద్ది ఆహారం, నా అత్తగారు ఏం తింటుందో, అయ్యో నాకు ఇప్పుడు ఆహారం మధ్యాహ్నం అయితే ఆకలి అవుతుంది, నాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, అయ్యా నేను భోజనం ఎక్కడ చేయాలి, అయ్యో ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి ఆమె జీవితంలో. కానీ వాటి గురించి ఎక్కడ ఆలోచించకుండా తన పని మీద ఫోకస్ చేసి, తను ఏ పనితో దొరికిందో శక్తివంచం లేకుండా, మధ్యలో విశ్రాంతి కోరుకోకుండా బయలుదేరి పని చేస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా నువ్వు పని చేసి చూడు, నీకోసం దేశాలు ఎదురు చూస్తాయి, పని వాళ్ళ కోసం దేశాలు ఎదురు చూస్తాయి. భారతదేశంలో పనులు బాగుంటారని కువైట్, ఆ దేశాలన్నీ కూడా భారతదేశం చూస్తుంటాయి, మిగతా దేశాలు చూడరు, పనివాళ్ళు ఉండరు. ఇక్కడ పనులు బాగుంటారని ఇక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పనివారి కోసం దేశాల తలుపులు తెరవబడతాయి, పనివారి కోసం రాజదర్బారులు తెరవబడతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పనివారి కోసం రాజదర్బారులు తెరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, పని వాడికి ఎక్కడైనా దొరుకుద్ది, పని దాసుడికి ఎక్కడైనా పని దొరుకుద్ది, బాసుడికి ఎక్కడ దొరకదు. నేను బాసుని నేనెందుకు చేయాలనుకుంటే ఎక్కడ దొరకదు, సోంబేరికి ఎక్కడ పని దొరకదు. ఎప్పుడు సమస్య గురించి ఆలోచించడానికి పని, ఎప్పుడు కూడా వాళ్ళ ఎవరిని పెట్టుకోరు. ఎప్పుడు ఏడ్చుకుంటా, రాబోయే సమస్య తలుసుకుంటా, గతించిపోయిన కాలం తలుసుకుంటా, అయ్యో నా బతుకెట్టు అయిపోయింది, అయ్యో నా జీవితం ఎట్లా అయిపోయింది, నాకు ఈ జీవితం ఏంటని చెప్పేసి అనుకుంటుండే వాళ్ళకి కూడా ఏమీ దొరకదు.
గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుని గురిగా పెట్టుకొని ఎవరైతే ముందుకు సాగిపోయి పని చేస్తారో, ఎవరైతే పనిని లక్ష్యంగా పెట్టుకుంటారో, ప్రియ దేవుని బిడ్డ వారి కోసం ఎప్పుడు పనులు సిద్ధంగానే ఉంటాయి. వారు ఎక్కడ జాయిన్ అవుతారో అక్కడి నుంచి వెనకకు పోరు అసలు. ఆ తర్వాత చూడు నీ జీవితం ఎలా ఉంటుందో, నీ బ్రతుకు ఎలా ఉంటుందో, ఎంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ప్రజలు ఎంతగా ఆశీర్దిస్తాడు దేవుడు నిన్ను. లెక్క పెట్టలేని దీవెన, లెక్క పెట్టలేని ఆశీర్వాదం ప్రభు నీ జీవితంలో రాయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. చెబుతావు ఈ రోజున నేను వెనుదిరగని వ్యక్తిని, నో టర్నింగ్ బ్యాక్. నా పనిలోంచి, నా యొక్క డిజిగ్నేషన్లో నుంచి, నా బాధ్యతలో నుంచి వెను తిరగని వ్యక్తిని నేనని చెప్పి చూడు ఈ రోజున అద్భుత ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనమందరం అడుగుదాం ఈ రోజున వెను తిరగని సామర్థ్యం, వెను తిరగనటువంటి గొప్ప సామర్థ్యం, వెను తిరగనటువంటి గొప్ప సాహసం, వెను తిరగని నైపుణ్యం ప్రభు నాకు దయచేయవ తండ్రి, నన్ను నడిపించవద్దని అడిగి చూడు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలో వంచి, అందరి కళ్ళు మూసుకొని నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వాలని, ఓర్పు సహనం ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేయబోతూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం అడుగుదాం నోరు తెరిచి. ప్రభువా, ఎన్నో ఉద్యోగాలు మారాను ప్రభువా, ఎన్నో చోట్ల తిరిగాను ప్రభువా, రాష్ట్రాలు తిరిగాను, దేశాలు తిరిగాను, ప్రాంతాలు తిరిగాను, గృహాలు తిరిగాను, అనేక మంది బాసుల దగ్గరికి వెళ్ళాను ప్రభువా. కానీ నా జీవితం ఈ రోజున ఏమిలంటగా మిగిలిపోయింది, నిస్సహాయతలో మిగిలిపోయింది ప్రభువా. ఎంత చేసినా ప్రభువా చిల్లు సంచులు వేసినట్టు అయిపోయింది ప్రభువా. ఒక్కసారి నా జీవితం దర్శించండి అయ్యా, నా బ్రతుకును దర్శించండి అయ్యా, నా జీవితాన్ని మీరు లేవనెత్తండి ప్రభువా, సంధించండి ప్రభువా. హల్లెలూయా. ఈ రోజు నా జీవితంలో దరిద్రం పోవాలి నాయన, శాపం పోవాలి, నా నోటి మాట మారాలి, నా నోటిలో శబ్దం మారాలి ప్రభువా. కృతజ్ఞతా వచనము తండ్రి నాయన, కృపగల వచనం నేను మాట్లాడాలి ప్రభువా. నా నాలుకలో ఆశీర్వాదం రావాలి ప్రభువా, నా పెదవుల గుండా దీవెనకరం వర్షపు మాటలు రావాలి ప్రభువా. అయ్యా నన్ను అలంకరించండి తండ్రి. ఋతువలే స్థిరమైన మనస్సు ప్రభువా, ఋతువలే స్టాండర్డ్ డెసిషన్ నాకు దయచండి తండ్రి. హల్లెలూయా. కష్టాలు కడగండి ఎదురొచ్చినా, గతం వెక్కిరిస్తున్నా, గతము తండ్రి వెనుకకు లాగుతున్నా, సముద్రం అంతా శోకం గుండెల్లో దాచబడినా, భయంకరమైన చీకటిని వెంటాడుతున్నా, నా పని మీద, నా భవిష్యత్తు మీద లక్ష్యం ఉంచి ప్రభా, ఫోకస్ చేసుకుని ప్రభా, బ్రతికే కృప నాకు దయచేడు తండ్రి. నేను అసమర్థుడిని కాకూడదయ్యా, అసమర్థురాల్ని కాకూడదయ్యా. లార్డ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవా, ఈ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి. వీరు అసమర్థులు కాకూడదు నాయన, వీరు అసమర్థులుగా మిగలకూడదు ప్రభువా. అనేక ఆఫీసులు తిరిగాడుగా మారకూడదు ప్రభువా. స్థిరమైన మనస్సు నాయన, స్థిరమైన మరి ఏక దృష్టి దయచేయండి తండ్రి. హల్లెలూయా. శక్తితో నింపండి అయ్యా. సాతాను చేసే గలిబిలిని మీరు తీసివేయండి తండ్రి. సాతాను చేసేటువంటి ఆడావిడ తీసివేయండి తండ్రి. శక్తితో నింపండి యేసయ్యా, బలముతో నింపండి యేసయ్యా, సమాధానంతో నింపండి ప్రభువా. మీ కృపా కరుణను దయచేయమడుచున్నాం తండ్రి. మీ బలముతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గొప్ప ధైర్యం దయచేయండి అయ్యా, శక్తి దయచేయండి అయ్యా, ప్రభావంతో నింపండి ప్రభువా, మహిమతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి అయ్యా, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి ప్రభువా. తొట్టిల్లి పోకుండా తండ్రి నాయన, తానున్న స్థితిని విడిచిపెట్టి పోకుండా తండ్రి, బాధ్యత అనే కాడిని విడిచిపెట్టి పోకుండా, విస్మరించకుండా తండ్రి నాయన, అయ్యాబు నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి, ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. అద్భుత కార్యించమని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. ఎంతమంది ఉద్యోగులకు తిరుగుతున్నారో, వ్యాపారం చేయడానికి తిరుగుతున్నారో, కుటుంబ జీవితాన్ని కట్టుకోలేక ఆ ఇల్లు తిరుగుతున్నారో ప్రభువా, ఒక్కసారి వారి జీవితాలు కట్టండి నాయన, వారి చేతి పనులు ఆశీర్వదించండి ప్రభువా, దీవెనకరమైన పనిని మీరు దయచేయండి తండ్రి నాయన. మీ కృపతోడిచి నడిపించి వాళ్ళపై సహాయం చేయమని అయ్యా, మీరు అద్భుత కార్యం చేయబడుచున్నాం తండ్రి. మీరు ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి అయ్యా, శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ జీవముతో నింపండి ప్రభా, మీ ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి ప్రభా, సమాధాన ఆత్మతో నింపండి యేసయ్యా. రక్షకుడా రండయ్యా, అభిషక్తుడా రండయ్యా, ఆరాధ్యుడా రండయ్యా, అద్భుతాలు చేసే దేవుడు నీవయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా. రే కృప చూపు నడిపించి బలపరిపరచమని సమాధాన దయచేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక, గొప్ప సమాధానత సమకూర్చి నేను తిరిగిన సైనికులుగా మీ పేరును స్థిరపరిచి నిలువ పెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని
ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలతో బతుకాపచ్చుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.